డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి అటాకింగ్ ఛాంపియన్ లా ఆడి టైటిల్ సాధించింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే గుజరాత్ టైటాన్స్ ప్రధాన బలమైన టాప్ 3 బ్యాటర్లు ఈ మ్యాచ్ లో విఫలమయ్యారు. వీరంతా స్వల్ప స్కోరు చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ చేయడంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 155 పరుగులే చేసింది. అనంతరం చేజింగ్ కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు వెంకటేష్ అయ్యర్ 16 బంతుల్లో 32 రన్స్, విరాట్ కోహ్లీ మేర్పు సుబారామాన్ అందించారు. తొలి వికెట్ ఏకంగా 27 బంతుల్లో 62 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని ఖరారు చేశారు. అయితే ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే వెంకటేష్ అయ్యర్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, కృణాల్ పాండ్యా అవుట్ అయ్యారు. అయితే ఓ పక్క వికెట్లు పడుతున్న చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ మాత్రం గట్టిగా నిలబడ్డాడు. చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు 2 ఐపీఎల్ టైటిల్ అందించాడు. విరాట్ కోహ్లీ మొత్తంగా 42 బంతుల్లో 75 రన్స్ చేసి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. కేవలం 18 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.